బ్యాక్ టు శ్రీనివాస రివ్యూ ఛానల్. నేను మీ ప్రలికారెడ్డి. సో ఆల్రెడీ తమ్నేల్ చూసుంటారు. ఈ వీడియో దేని గురించి అని ఒక క్లారిటీ అయితే మీ అందరికీ వచ్చి ఉంటుంది. ఎస్, ఈ వీడియో ప్రైమర్స్ గురించి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే యాక్సెంచర్ డ్రైవ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ ఆల్ సెట్ ఆఫ్ క్వశ్చన్ లైక్ స్టార్టింగ్ టు ఎండింగ్ అన్ని రౌండ్స్కి నేను సపరేట్ వీడియోస్ అయితే చేశాను. ఎవరైతే చూడలేదో నా ప్రొఫైల్ చెక్ చేయండి. లైక్ నా ప్లేలిస్ట్ నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రిపేర్ అయిన క్వశ్చన్స్, సిలబస్ అన్నీ నేను మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే మెన్షన్ చేశాను. ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతుందో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, అది ఫైనల్ ప్రిపరేషన్ లిస్ట్ ఏం కాదు, జస్ట్ మీకు ఒక రిఫరెన్స్ పర్పస్ కోసం. లైక్ 2024 బ్యాచ్ ప్రిపేర్ అయిన సిలబస్, తీసుకున్న రిఫరెన్సెస్ అన్నిటినీ నేను మెన్షన్ అయితే చేశాను. మీకు ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే మీరు దాన్ని తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఎస్. ఈ వీడియో వచ్చేసి ప్రైమర్స్ గురించి. సో ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు. లైక్ చాలామంది తొందరగా చెయ్యండి అని చెప్పేసి అన్నారు. బిఫోర్ స్టార్టింగ్ నేను మీ అందరి నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే కావాలి నాకు. ఏంటి అంటే, ఎవరికైనా రీసెంట్గా ఆన్బోర్డింగ్ వచ్చిందా, లైక్ హౌ ద ప్రాసెస్ వెంట్, అవన్నీ మీరు కమెంట్ బాక్స్లో చెప్తే మిగతా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే, నా బ్యాచ్ వచ్చేసరికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ డిఫరెంట్ అయ్యింది. 2025 బ్యాచ్కి రిక్రూటింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంది. సో ఆల్రెడీ ఎవరికైతే ఆన్బోర్డింగ్ డేట్ వచ్చి లైక్ ఆఫర్ లెటర్స్ వచ్చి వీళ్ళందరి ఆల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎలా అయ్యింది అనేది మీరు కమెంట్ బాక్స్లో చెప్తే చాలా అయితే యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో లైక్ ఎవరైతే ఆల్రెడీ యాక్సెంచర్ డ్రైవ్కి మొత్తం అన్నీ సెలెక్ట్ అయినప్పుడు మీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడిగారు అండ్ ఎలా అయింది మీ జర్నీ, మీ మధ్యలో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా, లైక్ పాన్ కార్డ్ గురించి, దాని గురించి మీకు ఎలా సాల్వ్ అయ్యింది, ఇవన్నీ మీరు కమెంట్ బాక్స్లో చెప్తే లైక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. లైక్ నా ఎక్స్పీరియన్స్ అయితే నేను సపరేట్ వీడియోస్లలో షేర్ చేసుకున్నాను. లైక్ మీ సెట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కావాలి. సో దట్ ఇప్పుడు రిక్రూట్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఐ హోప్ మీ అందరూ మెన్షన్ చేస్తారు అని. ఎవరైతే ఆన్బోర్డింగ్ డేట్స్ వచ్చాయో మీ డేట్స్ కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. సో లైక్ ఎవరికైనా నా వీడియోస్ హెల్ప్ఫుల్ అయ్యాయా, లైక్ నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి సపరేట్ వీడియోస్ చేశాను, కమ్యూనికేషన్ రౌండ్స్కి, యాప్టిట్యూడ్స్కి, ఇవన్నిటికి సపరేట్ వీడియోస్ చేశాను. డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్స్ ఇవన్నీ పెట్టాను కదా. ఎవరైనా దాని రిఫరెన్స్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అయ్యిందా, లైక్ అలాంటి సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమైనా మిమ్మల్ని అడిగారా అని చెప్పేసి చెప్తే లైక్ నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. సంథింగ్ ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతున్నాయి వీడియోస్ అని చెప్పేసి. ఐ హోప్ మీరు పెడతారని అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ కమ్ టు వీడియో. సో ఈ వీడియో వచ్చేసి ప్రైమర్స్ గురించి. సో ప్రైమర్స్ ఎవరు రాస్తారు, నా ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకొకటి చెప్పాలి. ఏంటి అంటే, ఈ ప్రొసీజర్ నాకు కాలేదు. లైక్ నాకు డిఫరెన్స్ ప్రొసీజర్ అయితే అయ్యింది. నేను ప్రైమర్స్ రాయలేదు. ఇది నేను నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ ఈ వీడియోలో నేను మొత్తం కంప్లీట్గా అవి చెప్పలేకపోతే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకైతే పక్కా రిప్లై ఇస్తాను. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీకు ఆన్బోర్డింగ్ డేట్స్ వచ్చేసాక, సపోజ్ ఆగస్ట్ 21 ఎప్పుడో ఒక ఆన్బోర్డింగ్ డేట్ వచ్చేస్తుంది కదా. ఆన్బోర్డింగ్ డేట్ వచ్చాక మీకు ప్రైమర్స్ మాడ్యూల్స్ అయితే ఇస్తారనమాట. సో మీరు ఆన్బోర్డింగ్ అయ్యే ముందు వరకు ఆ మాడ్యూల్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. సో మేక్ ష్యూర్ 100% కంప్లీట్ చేసేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే, ఆన్బోర్డింగ్ అయిపోయాక ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు పక్కా కంప్లీట్ చేయాలి ప్రైమర్స్. సో ప్రైమర్స్ మీకు ఇస్తారు. లైక్ ఆన్బోర్డింగ్ అయ్యే ముందు వరకు అన్నిటినీ కంప్లీట్ చేయండి. ఆన్బోర్డింగ్ అయిపోయాక నేను ఆన్బోర్డింగ్కి అండ్ ఆల్రెడీకి సపరేట్ వీడియోస్ చేశాను. ఎవరైతే చూడలేదో చూసేయండి. సో ఓకే, ఆన్బోర్డింగ్ అయిపోయాక ఏమవుతుంది అంటే మీకు ఎగ్జామ్స్ పెడతారు. సో ప్రైమర్స్ ఎగ్జామ్కి ఏంటి అంటే 20 మార్క్స్ అనమాట. సో 20 మార్క్స్లో మీకు 16+ వస్తే మీకు ఎక్స్ట్రా 10K బోనస్ కూడా వస్తుంది. సో 10K బోనస్ అనేది మీకు శాలరీతో పడవచ్చు. ఆ 10K బోనస్ ఓన్లీ ఎవరికైతే 16+ వచ్చిన వాళ్ళకి, 16 బిలో వచ్చిన వాళ్ళకి ఆ బోనస్ అనేది పడదనమాట. ఓన్లీ 16 అబోవ్ వచ్చిన వాళ్ళకి. సో ఓకే, ఆఫ్టర్ ప్రైమర్స్ అయిపోయాక స్ట్రీమ్ ట్రైనింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో మీకు డిఫరెంట్ సెట్ ఆఫ్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ సెట్ ఆఫ్ స్ట్రీమ్స్ ప్రకారం మీకు ఒక స్ట్రీమ్ అలొకేట్ అవుతుంది.
మీకు ఇస్తారు ఫామ్, లైక్ మీకు ఏ స్ట్రీమ్ కావాలి అని చెప్పేసి మీరు ఫిల్ చేస్తారు. మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ ప్రకారం కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్ లైక్ వాళ్ళు డైరెక్ట్గా కానీ అలొకేట్ చేయొచ్చు అనమాట. సో డైరెక్ట్గా అలొకేట్ చేశాక మీకు ట్రైనింగ్ అయితే అవుతుంది, లైక్ 1 month 1.5 month. ఇట్ డిపెండ్స్ ఆన్ స్ట్రీమ్. కొంతమందికి 6 months కూడా అవుతుంది. డిపెండ్స్ ఆన్ స్ట్రీమ్ అనమాట. లైక్ స్ట్రీమ్ ఎంత అయితే ట్రైనింగ్ ఉంటుందో అంత మీకు ట్రైనింగ్ ఇస్తారు, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తారు. మీరు జస్ట్ ఒక మొత్తం కంప్లీట్గా A to Z చెప్పరు, లైక్ మీరు ఓన్గా కూడా ప్రిపేర్ అవ్వాలి అక్కడ. సో వన్స్ స్ట్రీమ్ ట్రైనింగ్ అయిపోయాక మీకు మళ్ళీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఎగ్జామ్స్ ఏంటి అంటే MCQ1 MCQ2. సో MCQ1లో కూడా సేమ్ 20 marks ఉంటుంది, MCQ2లో కూడా సేమ్ 20 marks ఉంటుంది. సో రెండిట్లో కూడా లైక్ MCQ1లో పాస్ అవ్వాలి, MCQ2లో పాస్ అవ్వాలి. సో ఏంటి అంటే ప్రైమర్స్ ప్లస్ MCQ1 ప్లస్ MCQ2 ఇవి 3 కలిపి మీరు 36 marks రావాలి. సో 36 marks వచ్చాయి అంటే మీరు పాస్ అయినట్టు అనమాట. సో 36 marks రాలేదు అంటే మీరు ఫెయిల్ అయినట్టు. సపోజ్ మీకు ప్రైమర్స్లో 9 marks వచ్చాయి అంటే మీరు రెస్ట్ లైక్ 36 marks రావాలి అంటే MCQ1లో MCQ2 కలిపి మీకు బ్యాలెన్స్ చేసుకోవాలి 36 marks వచ్చేటట్టు. సపోజ్ మీకు MCQ1లో 9 వచ్చాయి అంటే మీరు ఎక్స్ట్రా బేసికల్గా 36 అంటే ఏంటి 12 కదా, లైక్ మినిమం రావాల్సింది ఏంటి 12. సపోజ్ మీకు ప్రైమర్స్లో 9 వచ్చాయి అంటే ఎక్స్ట్రా ప్లస్ 3 marks మీరు MCQ1లో మీరు రావాలన్నమాట. లైక్ MCQ1లో 15 వచ్చి MCQ2లో 13 వచ్చి ప్రైమర్స్లో 9 వస్తే 36. సో మీరు పాస్ అయినట్టు. సో 3 కంప్లీట్ కలిపి మీకు 36 marks అయితే పక్కా ఫర్ షూర్ కావాలి. సపోజ్ మీరు అన్ఫార్చునేట్గా మీరు ప్రైమర్స్ పాస్ లైక్ ప్రైమర్స్ కానీ MCQ1లో ఏ దాంట్లో పాస్ అవ్వలేదు, 36 marks రాలేదు అంటే మీకు ఏంటి RT1 ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో RT1 ఎగ్జామ్లో ఏంటి ప్రైమర్స్ ప్లస్ MCQ1 ప్లస్ MCQ2 ఇవన్నీ కలిపి మీకు ఏంటి ఎగ్జామ్స్ పెడతారు. లైక్ సిలబస్ ఉంటుంది, సిలబస్లో RT1 ఎగ్జామ్ ఉంటుంది. సో RT1 ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. RT1లో కూడా మీరు ఫెయిల్ అయ్యారు అంటే నెక్స్ట్ RT2 ఉంటుంది. దిస్ ఇస్ ద ఫైనల్ థింగ్. RT2లో కానీ మీరు ఫెయిల్ అయితే ఇంకా మీరు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళలేరు, టర్మినేషన్ అన్నట్టే, లైక్ ఇట్స్ ఆల్ ఓవర్. సో అక్కడ దాకా తీసుకొని రాకండి. మోస్ట్ ప్రైమర్లోనే ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అది మిస్ అయితే MCQ1లో స్కోర్ చేయండి, లేకపోతే MCQ2. సో RT1 రాసే స్టేజ్ వరకు అయితే మీరు వెళ్ళకండి. మీరు ఫస్టే ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఉంటుంది. మీరు ఇంకా ఎగ్జామ్స్ రాస్తూ కూర్చుంటారు, వాళ్ళు నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్తూ ఉంటారు. సో మళ్ళీ మీరు ఇది అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ ఇవన్నిటికీ లేట్ అయిపోతుంది. సో మేక్ ష్యూర్ ఫస్ట్ వచ్చే అటెంప్ట్లోనే మీరు అన్నీ పాస్ అయ్యేటట్టు చూసుకోండి. బికాస్ 36 అంటే ఏంటి, ఒక్క ఎగ్జామ్లో 20 marks కదా. సో 60 marksలలో మీకు 36 రావాలి. ఇట్స్ ఈజీ కదా, 36 రావడం ఈజీయే. సో ట్రై చేయండి మ్యాథ్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ వన్స్ మీరు ప్రైమర్స్ క్లియర్ చేశారు, MCQ1 MCQ2 అన్నీ డన్ అయిపోయాక మీకు హ్యాండ్స్ ఆన్ ఉంటుంది, వైవా ఉంటుంది. సో మీరు హ్యాండ్స్ ఆన్లో కూడా పాస్ అవ్వాలి, వైవాలో కూడా పాస్ అవ్వాలి. ఇవి రెండిటికి మీరు పాస్ అయ్యారు అంటే యువర్ ట్రైనింగ్ ఇస్ కంప్లీటెడ్. మీ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో నెక్స్ట్ ఇంకా లైక్ ట్రైనింగ్ ఆల్మోస్ట్ ఈ ప్రొసీజర్ అవ్వడానికి 2 to 3 months అయితే పక్కా ఫర్ షూర్ పడుతుంది, ఇఫ్ మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేస్తే అన్నిట్లో. సో ఇవి అన్నీ క్లియర్ అయిపోయాక మీరు ఏంటి నార్మల్గా బెంచ్లోకి అలొకేట్ అవుతారు. సో బెంచ్ అంటే ఏంటో కాదు, లైక్ బెంచ్లో ఉన్నంత వరకు మీకు ప్రాజెక్ట్స్ కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ప్రాజెక్ట్ కాల్స్లలో మళ్ళీ వాళ్ళు లైక్ టీమ్ లీడ్స్ కానీ మేనేజర్స్ కానీ ఎవరైనా ఫ్రమ్ దేర్ ప్రాజెక్ట్ మీకు ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఇంటర్వ్యూ చేశాక వాళ్ళ ప్రాజెక్ట్స్కి మీ స్కిల్స్ మ్యాచ్ అయితే వాళ్ళు మీ ప్రాజెక్ట్లోకి తీసుకుంటారు. కొన్నిసార్లు మీరు డైరెక్ట్గా హార్డ్ లాక్ కూడా అయిపోతారు. హార్డ్ లాక్ అంటే డైరెక్ట్లీ అలొకేటెడ్ టు ద ప్రాజెక్ట్. సో ఇలా అవుతూ ఉంటాయి. సో మేక్ ష్యూర్ ఎక్కడ మీరు మిస్టేక్స్ చేయొద్దు. లైక్ ఒకటే ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఇది నా సజెషన్. ఎవరైతే క్లియర్ చేయలేదో డోంట్ గెట్ పానిక్, మీకు ఇంకో ఆపర్చునిటీ కూడా ఉంది. సో డోంట్ లూజ్ దట్ ఆపర్చునిటీ అని చెప్తాను అంతే. సో ఇదైతే నార్మల్ ఒక స్టాండర్డ్ ప్రొసీజర్. ఎవరైనా యాక్సెంచర్ పీపుల్ వచ్చిన వాళ్ళందరికీ ఇదే ప్రొసీజర్ అయితే ఫాలో అవుతారు. కానీ నాకు మాత్రం ఈ ప్రొసీజర్ అయితే లేదు. నేను డైరెక్ట్గా వచ్చి ప్రాజెక్ట్లోకి అలొకేట్ అయ్యాను. ఎలా అంటే నాకు బిఫోర్ ఆన్ బోర్డింగే డిఫరెంట్ ప్రొసీజర్ అయితే జరిగింది. అది నేను చెప్పాలి అంటే ఎవరికైనా ఇలానే ఈ ఇయర్ కూడా అలా మీకు ఏదైనా ఆపర్చునిటీ ఇచ్చారా అని చెప్పేసి ఎవరైనా చెప్తే ఐ కెన్ లైక్ చాలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నేను ఆల్రెడీ నా స్ట్రీమ్లో ఉన్నాను కాబట్టి
సపోజ్ మీ కాలేజ్ నుంచి అయినా సరే, మీరు ఆఫ్ క్యాంపస్ అయినా సరే, ఆన్ క్యాంపస్ అయినా సరే, మీకు యాక్సెంచర్ నుంచి లైక్ సపరేట్గా సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ అని ఏమైనా ప్రొవైడ్ చేశారా? ఎవరైతే ప్రొవైడ్ చేశారో ఎస్ అని చెప్పేసి లైక్ మీకు ఏదైనా ట్రైనింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా? ఎవరికైనా ఈ ప్రొసీజర్ జరిగితే మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఇంకా డీటెయిల్గా మీకు ఈ ప్రొసీజర్ అయితే చెప్తాను. ఇది ఒక క్వైట్ డిఫరెంట్ ప్రొసీజర్. ఓన్లీ లైక్ మా బ్యాచ్ పీపుల్కి మాత్రమే ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యారు. సో ఈ 2025 బ్యాచ్కి ఇప్పుడు ఫాలో అవుతున్నారా లేదో నాకు తెలీదు. మీకు కూడా ఇలానే ఫాలో అవుతున్నారు అని చెప్తే లైక్ ఐ కెన్ మేక్ అ సపరేట్ వీడియో. ఇది అందరికీ కాదు, ఓన్లీ 1000 పీపుల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ప్రొసీజర్ అయితే జరిగింది. సో ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది ఎవరికైనా అంటే ఐ కెన్ మేక్ ఎ సపరేట్ వీడియో. ఓకే, మీకు ప్రైమర్స్ రిలేటెడ్ కానీ ఏదైనా రిలేటెడ్ కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ కమెంట్ బాక్స్లో చెప్పండి. నాకు అయితే స్టాండర్డ్గా ఈ ప్రొసీజర్ తెలీదు. నేను నా ఫ్రెండ్స్ని కానీ లైక్ యాక్సెంచర్లో ఎవరైతే ఆల్రెడీ ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యారో వాళ్ళందరినీ కనుక్కొని మీకైతే ఆన్సర్స్ అయితే ఇస్తాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఈ కమెంట్ బాక్స్లో చెప్పండి. ఐ మేక్ ష్యూర్ నేను క్లియర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. లెట్స్ టాక్ ఓపెన్లీ అబౌట్ యాక్సెంచర్. చాలామందికి ఆఫర్ లెటర్ ఎప్పుడు వస్తుంది, ఆన్ బోర్డింగ్ ఎప్పుడు వస్తుంది, ఇంటర్వ్యూ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఒక ఓపెన్ డిస్కషన్ లాగా పెట్టుకుందాం యాక్సెంచర్ గురించి. అది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. సో అంటిల్ దెన్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.